సో ఎస్ఏపి మీద దీని ఇంపాక్ట్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే ఎస్ఏపి ఓడు సో జాన్ 2024 అఫీషియల్గా అనౌన్స్ చేశాడండి. సో అంటే ఇది రావటం మూలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం మూలంగా దగ్గరగా సో 7,000 జాబ్స్ అనేవి సో ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ఏపికి సంబంధించిన 7,000 జాబ్స్ అంటే ఎస్ఏపి దగ్గర ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ మీరు చూసుకున్నట్లయితే 1,08,000 మంది చిల్డ్రన్ ఉన్నారండి. సో అందులో 7,000 జాబ్స్ ఇంపాక్ట్ అయ్యేది ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సో ఎస్ఏపి కూడా డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో ఇంపాక్ట్ అన్నాడు కానీ సో ఎక్కడ కూడా జాబ్ లాస్ అవుదని మాత్రం చెప్పలేదండి. సో అంటే వాళ్ళకి రీట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది అని మాత్రం చెప్పారనమాట. అంటే జాబ్స్ ఇంపాక్ట్ అవుతాయి కానీ ఎక్కడ కూడా తీసేయరు అనేది కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం మూలంగా జాబ్స్ ఎక్కడ కూడా పోవు, కానీ వాళ్ళకి ఏంటంటే స్పెసిఫిక్గా రీట్రైనింగ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది అని చెప్పి ఎస్ఏపి వాడు దాదాపు ఇది